ఈరోజు పిచ్చి పీచికెళ్ళిపోయింది. ఎందుకంటే డబ్బులకు స్వస్థపరుస్తానని బైబిల్లో దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఎందుకు దొంగలు కొంతమంది ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు? జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఈరోజు ఆ సేవకుడు అంటున్నాడు 6,000 ఇచ్చారు కాబట్టి 1/2 కేజీ తగ్గిందంట. ఎంత చిల్లరగా మీరు బిహేవ్ చేస్తున్నారండి. దేవుడు 5,000 ఇస్తే, 3,000 ఇస్తే, 10,000 ఇస్తే కొద్దిగా రోగాన్ని తగ్గిస్తాను అన్నాడా? అనలేదు కదా. మరి ఆయన నామమున ఆయన యొక్క పేరు పెట్టుకొని ఎందుకు ఆయనను అవమానపరుస్తున్నారు? అసలు మీకు కామన్ సెన్స్ అనేది ఉందా? ఆలోచన చేయండి. క్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుస్తాను. అందరూ బాగున్నారా? నిన్న ఒక వీడియో నా దగ్గరకు రావడం జరిగింది. ఆ వీడియోలో ఏముందంటే, ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది స్టేజ్ పైన. ఆ స్టేజ్ పైన ఏమని సాక్ష్యం చెప్తుంది అంటే, అది మీరు విన్నారంటే మీ మతిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి సాక్ష్యం నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఈ సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం అంటే, డబ్బులకు స్వస్థపరిచే సాక్ష్యం ఇది. ఎలా డబ్బులకు స్వస్థపరిచే సాక్ష్యం అంటే, కొంతమంది సేవకులను చూసినప్పుడు అందుకే అనిపిస్తుంది వీళ్ళు డబ్బుల కోసమే సేవలో దిగుతారా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎందుకు సేవ, ఇలాంటి వాళ్ళకి ఎందుకు క్రీస్తు? మీరు సంపాదించుకోవాలంటే బయట చాలా పనులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే చాలు కదా. కానీ ఈ సాక్ష్యాన్ని చూడండి, మీరే వెళ్ళి వాళ్ళను కొట్టేంత విధంగా వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. ఇప్పుడు అది ఎంత తగ్గింది? 1/2 కేజీ తగ్గిపోయింది. 1/2 కేజీ తగ్గింది. కేజీ గట్ల 1/2 కేజీ గట్ల ఏమంటున్నాడు? ఎంఆర్ఐ స్కానింగ్ పోతే కేజీ గడ్డ ఉందంట. ఏ గడ్డమా? ఉల్లిగడ్డనా, టమాటా గడ్డనా, ఆలుగడ్డనా? ఏ గడ్డ ఇంతకీ? కామెడీగా ఉంటది ఇలా మాట్లాడితే. అందుకే మనం చెప్పే సాక్ష్యాలు అది అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి, అనేక మందిని ప్రభావితము చేయాలి. ఇది అసలు దీన్ని ఎవరైనా సాక్ష్యం అంటారా? బుద్ధి ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి మీరు. దీన్ని ఎవరైనా సాక్ష్యం అంటారా? స్కానింగ్ పోతే ఒక గడ్డ ఉందంట, అది ఏ గడ్డ చెప్పలేదు ఆమె. అందుకే అడిగిన, ఏ గడ్డమ్మా అదేని. అది చెప్పలేదు కాబట్టి కించపరచడం లేదు కాబట్టి, కానీ మీకు తెలియపరుస్తున్న కొన్ని విషయాలు. ఇలా ఉంటారు ఇలాంటి వాళ్ళని. మీరు ఎంత ఇచ్చారు? 15,000 అడిగారు. ఇప్పుడు ఎంత ఇచ్చారు? ఎంత అడిగినాడు? ఆ కేజీ గడ్డ కరిగిపోవాలి అంటే ఎంత ఇవ్వాలంట? 15,000 ఇవ్వాలంట. ఎవరికి? ఆ పాస్టర్ గారికి ఇవ్వాలంట. అడుగుతున్నా, ఇది వ్యాపారమా లేదా సాక్ష్యమా? అదేంటి? యేసుక్రీస్తు అన్ని అద్భుతాలు చేశాడు కదా, అన్ని సూచక కార్యాలు చేశాడు కదా. ఎక్కడైనా ఇంత అమౌంట్ వేయండి, ఇన్ని డబ్బులు ఇవ్వండి అని అడిగాడా? ఎందుకు ఇంతలా తయారవుతున్నారు? భిక్షగాళ్ళ మేలు కదా మీకన్నా. వాళ్ళు ఎక్కడో అడుక్కుంటూ ఉంటారు. దేనికి? వాళ్ళ కడుపు కోసము, వాళ్ళ కుటుంబం కోసం. దానికన్నా దిగజారిపోయారే ఈరోజు కొంతమంది ఇలాంటి సేవకులు. దిగజారిపోయావే నువ్వు. అంటే ఒక వ్యక్తి అనారోగ్యంతో వస్తే, ఒక వ్యక్తి ఆమెకున్నటువంటి బలహీనతను బట్టి వస్తే దాన్ని డబ్బులతో కొంటావా? అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో నీలాంటి వాడు ఒకడు ఉన్నాడు, దొంగ. ఎవరు? గారడి చేయి సీమోను. వాడు ఏం చేశాడంట? ఫిలిప్పిగా అక్కడ పేతురు గారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి దిగి వస్తుంటే దాన్ని చూసి, ఆ వరం నాకు కూడా కావాలి కావాలి అన్నాడంట. మీలాంటి దరిద్రపమైనటువంటి సేవకులు ఉండబట్టే ఈరోజు సువార్తలు ఆగిపోతున్నాయి. ఎంతకు దిగజాయారు మీరు? డబ్బులనా? యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పాడా? సువార్త భాగంలో ఎక్కడైనా ఉందా? పోనీ శిష్యులు ఏమైనా అడిగారా? నీకు ఈ రోగం పోవాలంటే నువ్వు వైద్యుడివా, సేవకుడివా? కొంతమంది వైద్యులు ఉంటారండి. ఆపరేషన్ చేయాలంటే ఎంత అవుతుంది? జ్వరం వచ్చిందంటే ఎంత అవుతుంది? దగ్గొచ్చిందంటే ఎంత అవుతుంది? జలుబు చేసిందంటే ఎంత అవుతుంది?
వాళ్ళు చెప్తే బాగుంటది కానీ నువ్వేంటి? అసలు నిన్ను ఎవడైనా సేవకుడు అంటాడా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. అది అరకేజీ తగ్గటం 6,000 కారణం. ఎంత ఇచ్చారు? 15,000 అడిగారు. ఇప్పుడు ఎంత ఇచ్చారు? 6,000 అరకేజీ తగ్గటం 6,000 అయిపోయిందా? 15,000 అడిగినారంట వీళ్ళు ఆ సహోదరిని. ఆమె 15,000 ఇవ్వలేక 6,000 ఇచ్చింది కాబట్టి అర కిలో తగ్గిందంట గడ్డ. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా? గాంధీ తాత బతికి ఉంటే కర్రెట్టి కొట్టేవాడు మిమ్మల్ని. అర్థమవుతుందండి. అంటే గాంధీ తాత ఉంటే ఒకవేళ కర్రెట్టి కొట్టేవాడు, లేకుంటే మరొకసారి ఇంటారాదండి. వానికి ఇచ్చారా మీరు? ఎంత ఇచ్చారు? 15,000 అడిగారు. ఇప్పుడు ఎంత ఇచ్చారు? అది అరకేజీ తగ్గటం 6,000 కారణం. చూసావా ఏమంటున్నాడు? ఏమైనా కొంచెమైనా బుద్ధి ఉందా అని ఆమెను తిడుతున్నాడు, కానీ లోపల దాన్ని అణిచివేసుకున్నాడు. ఏమైనా బుద్ధి ఉందా అంటే సాక్ష్యము కరెక్ట్ గా చెప్పాలి కదా ప్రిపేర్ అయినప్పుడు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇది నిజమైనటువంటి సాక్ష్యం కాదు, ఇది డూప్లికేట్. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నిజమైనటువంటి సేవకుడు కాదు. వాళ్ళేదో తమకు ఏంది క్రైస్తవుల మీద బురద చల్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అని నేను అనుకుంటున్నా. చూడండి మళ్ళీ ఏమంటున్నాడు. ఎంత ఎలా ఉంది? 6 నెలల క్రితం వచ్చిందంట. ఇది అర్ర చూసుకుందంట, అరకేజీ తగ్గింది. టాబ్లెట్ వేసుకోలేదంట 6 నెలల నుంచి. అంటే ఇప్పుడు మళ్ళా ఇన్ని హాస్పిటల్ ఎందుకు భూమి పైన? అర్థమవుతుందా? మైండ్ ఉందా? హాస్పిటల్ ఎందుకు అంటే దేవుడు వైద్యులను ఏమన్నా తక్కువ చేశాడా? లేదు కదా. లూకా సువార్త మీరు చదివినట్లయితే ఆ లూకా భక్తుడు ఎవడు? ఆ లూకా భక్తుడు ఎవరు? వైద్యుడే కదా. మరి ఆయన వైద్యుడిగా ఉన్నప్పటికీ కూడా వైద్యాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదే. ఈరోజు మీరు ఇలాంటివి చెప్పి అనేక మంది చనిపోవడానికి కారణం అవ్వచ్చు సుమా. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఏదో మిమ్మల్ని మీరు నవ్వుకోవడానికి అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి నవ్వించడానికి అది సరిపోతుందేం కానీ మీ లెక్కలు మీకు తెలియడం లేదు. దేవునితో ఆట ఆడొద్దని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి వాళ్ళు చాలా మంది పోయారు. నీకు కూడా పోయే కాలం దగ్గరకు వచ్చిందా? 6 నెలల క్రితం వచ్చిందంట. చూడు 6 కేజీ నవ్వుల పాలైపోయింది. మీకు సాక్ష్యాలు అంటే డబ్బులు అంటే విశ్వాసం ఉంది కానీ డబ్బులు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి ఏంటి? పెట్టండి ఇంత అని. హాస్పిటల్లో కొన్ని చోట్ల పెడతారు కదా, ఆ స్కానింగ్ ఇంత, ఈ స్కానింగ్ ఇంత, తర్వాత ఆ డెలివరీకి ఇంత, డిశ్చార్జ్కి ఇంత, ఐసీకి ఇంత ఉంటాయి కదా అవేవో. మరి అలా పెట్టుకోండి, అలా పెట్టుకొని ముందుకు వెళ్ళండి. కానీ క్రైస్తవంలోకి ఎందుకు వచ్చారు మీ ఇద్దరు? మీ వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి. దీన్ని ఎవడైనా సాక్ష్యం అంటాడా? చెప్పు, ఒక్కరితో నిరూపించి చాలు. డబ్బులకి గడ్డ కరిగిపోవడం ఏంటి నాకు అర్థం కాదు. యేసుక్రీస్తు ఎక్కడని చెప్పాడా? నువ్వు వెతికినప్పుడు నేను చూసా 66 పుస్తకాల్లో ఇంత డబ్బులు ఇస్తే ఈ రోగం పోతుంది అనే విధంగా ఎక్కడుంది ఆలోచన చేశా. అయితే నా బైబిల్ కనబడలేదు. కానీ నీది ఏ బైబిల్? ఇంతకి నువ్వు మనిషివేనా? ఇంతకి ఎందుకు ఇంత దరిద్రంగా తయారవుతున్నారు మీరు? మీలాంటి వాళ్ళ వల్లే కదా అన్యులు మధ్య దేవుని నామము అవమానపరచబడుతుంది. మీలాంటి వాళ్ళ మధ్య కదా దేవుడు దూషించబడుతున్నాడు. అసలు కామన్ సెన్స్ అనేది ఉందా మీకు ఇంతకీ? దీన్ని ఎవడైనా సాక్ష్యం అంటారా? ఏంటి డబ్బులకు ఈ వీడియోలు చూస్తున్నటువంటి వారు చాలా మంది ట్రోల్ చేస్తున్నారేం మళ్ళా. అందుకే డబ్బులకు రోగాన్ని తగ్గించేది ఏది? నీ పీచికెళ్ళిపోయిందేమో. ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే అన్నా నేను గాంధీ తాత బతికుంటే కర్రెట్టి కొట్టేవాడని. ఎందుకన్నా అంటే మీరు చేసే పనులు అలా ఉన్నాయి. ఎందుకు అంతగా చేస్తున్నారు సుమ? మీకు తెలియదు. మీరు చేస్తున్నటువంటి ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క ఉంటది. ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ
అక్కడ నువ్వు తప్పించుకోలేవు. ఇలా అబద్ధాలుగా సాక్ష్యం ఎవరైతే చెప్తున్నారో, అబద్ధాలను ఎక్కువగా ఎవరైతే పుట్టిస్తున్నారో జాగ్రత్త. దేవుడు అన్నాడు, అబద్ధాలు చెప్పేవాడే వాడు ఒక కాలు కాదు కదా, ఒక చేయి కూడా పెట్టడానికి వీల్లేదన్నాడు ప్రకటన గ్రంథంలో. మరి జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక్కడ సుఖము కోరుకొని, ఇక్కడ సంతోషము కోరుకొని, ఇక్కడ సంఘాన్ని కోరుకొని, ఇక్కడ అంత మందిని కోరుకొని సంపాదించుకొని, నేను గొప్ప సేవకుడిని లేదా నా సాక్ష్యం గొప్పది అనుకుంటూ మీ ఇద్దరు ఎంత చేస్తారో చేయండి. ఆఖరికి మీ చావు ఎలా ఉంటుందో తెలుసా? ఆఖరికి మీ బ్రతకలు ఏమైపోతుందో తెలుసా? దేవుడితో ఆడుకోవద్దు. సాక్ష్యం పేరు చెప్పి, క్రీస్తు పేరు చెప్పి ఆయనతో ఆడుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు దయచేసి ఏ ఒక్కరు కూడా నమ్మకండి. ఒకవేళ మీరు అలాంటి సంఘాలకు వెళ్తున్నట్లయితే మీరు ప్రమాదంలో ఉన్నారు, మీరు నరకానికి వెళ్తారు. సాక్ష్యం వాళ్ళే. కాబట్టి గ్రహించండి, తెలుసుకోండి. ఆ సాక్ష్యం అంటే ఎలా ఉండాలి? వ్యక్తిని ప్రభావితము చేయాలి, దేవుని వైపుకు నడిపించాలి. ఇంకొకడు ప్రశ్న వేసిండకూడదు దాని మీద. అలాంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇలా తక్కువ చేసేవి, ఇలా చిల్లరల పనులుగా ఉండేవి అసలు చేయవద్దు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.